హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందని అయితే తిట్టుకోకండి. సో ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాను, అందుకే గెట్ రెడీ విత్ వీడియో చేద్దామని అనిపించింది. అండ్ ఇది చాలా బాగుంటుందని చెప్పలేను, బట్ సింపుల్గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళ గురించి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో ఈ అవుట్ఫిట్కి ఒక చిన్న స్టోరీ ఉంది. యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి నేను నార్సింగ్లో తీసుకున్నాను. దీన్ని శారీ నుంచి డ్రెస్కి కన్వర్ట్ చేసే ముందు వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ అంత టైం లేకుండే. సో ఈ శారీ వియర్ చేసి చాలా బాగుండేది, బట్ ఒకరోజు టెంపుల్కి వెళ్తే అగరబత్తీలు ఉంటాయి కదా, అవి కాలింది. సో అలా కాలిన శారీ కట్టుకోవద్దు అని చెప్పి అంటారు కదా, అందుకని నేను దీన్ని డ్రెస్ స్టిచ్ చేయించాను. వేస్ట్ చేయడం ఎందుకు అని. సో ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాము. అండ్ మ్యారేజ్కి చాలా టైం ఉంది, మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యేలోపు ఎలాగో టైం పడుతుందని చెప్పి స్లోగా రెడీ అవుతున్నాను. సో ఫస్ట్ అయితే మీకు అందరికి తెలిసిందే, నా హెయిర్ చాలా ఫ్రిజీ హెయిర్. సో ఫస్ట్ సిరం పెట్టేసుకొని స్ట్రైట్నింగ్ చేసుకున్నాము. సో ఈ స్ట్రైట్నింగ్ బ్రష్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఫిలిప్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ నాకు చాలా యూస్ఫుల్ అవుద్ది, మీకు కూడా యూజ్ అవుద్ది. ఎవరికైనా కావాలని అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేను హెయిర్ అయితే సింపుల్గా వేసుకుందాం అనుకున్నాను. అండ్ ఫేస్కి కూడా నో మేకప్ లుక్, అసలు ఫేస్కి ఏం పెట్టేసుకోలేదు, ఓన్లీ లైనర్, కాజల్, ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నాను, తర్వాత లిప్స్టిక్ పెట్టేసుకున్నాను. సో అందరికీ ఉన్న కన్ఫ్యూజనే నాకు ఉన్న కన్ఫ్యూజన్ ఎప్పుడైనా హెయిర్ విషయంలో. సో నాకు హెయిర్ ఆ రోజు అస్సలు సెట్ అవ్వలేదు. నేను సిరం పెట్టి స్ట్రైట్నింగ్ చేసినా సరే సెట్ అవ్వలేదు, అందుకని వెనక క్లచ్ పెట్టుకొని హెయిర్ స్ప్రే చేసి. నాకు ఇయర్ రింగ్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్, ఈ అన్కట్ స్టోన్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలా లేదా బుట్ట పెట్టుకోవాలా అని చెప్పి. సో ఇది మ్యారేజ్ ఈవెంటే కాబట్టి ట్రెడిషనల్గా ఉన్నా పర్లేదు అని చెప్పి నేను కొంచెం కాంట్రాస్ట్లో బుట్ట పెట్టుకున్నాను, టోటల్ రెడ్ టు రెడ్ అవ్వకుండా. ఇక్కడ వచ్చేసి ఇలా సింపుల్ బోరింగ్ అయితే పెట్టేసుకున్నాను, ఇంకో ఫింగర్కి గోల్డ్ రింగ్ అయితే పెట్టేసుకున్నాను. నెక్ అయితే ఏం పెట్టుకోలేదు. సో ఇలా సింపుల్ దుప్పట్టతో పేర్ చేశాను. ఫైనల్ లుక్ మీరే చూసేయండి.